హలో ఫ్రెండ్స్, మొన్న హ్యారియర్ స్టెల్త్ ఎడిషన్ వీడియోలో ఎవరికైతే సఫారీ స్టెల్త్ ఎడిషన్ వీడియో కూడా కావాలో జస్ట్ ఎస్ అని కామెంట్ చేయమన్నా. అంతమంది కామెంట్ చేశారు ఏంది భయ్యా అంటే నిజంగా సఫారీ ఈ ఫ్లాగ్షిప్ ఎస్యూవీ ఫ్యాన్స్ అంతమంది ఉన్నారని నాకు అప్పుడే అర్థమైంది. ఇంకా మీరు అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నప్పుడు, అంత ఫ్యాన్స్ ఉన్నప్పుడు నేను వదులుదానా? ఇమ్మీడియట్గా షోరూమ్ డీలర్కి పోయినా, వెహికల్ లేకుండా స్టాక్ యార్డ్ తెప్పించిన, కడిగిపించిన, డిస్ప్లే పెట్టించిన, వీడియో తీసిన మీకోసం. సరే, ఈ స్టెల్త్ ఎడిషన్ ఇప్పుడు లాంచ్ చేయడానికి రీజన్ ఏంది భయ్యా అంటే సఫారీ వచ్చి ఆల్మోస్ట్ 27 ఏళ్ళు అవుతుంది, చూస్తే 30 ఏళ్ళ దగ్గరకు వచ్చింది. కాబట్టి ఇది ఒక రీజన్తో ఈ స్టెల్త్ ఎడిషన్ని లాంచ్ చేశారు టాటా మోటార్స్ వాళ్ళు. రియలీ గ్రేట్. మొన్న ఆటో ఎక్స్పోలోనే డిస్ప్లే పెట్టారు, కానీ అది హ్యారియర్ అండ్ సఫారీ ఈవీ వెహికల్స్ పైన పెట్టారు. ఇంకా ఈవీ లాంచ్ అవ్వలేదు కాబట్టి ఆ స్టెల్త్ ఎడిషన్ తీసుకురాలేరు. సరే, ఫస్ట్ ఒక చిన్న టెస్టింగ్ చేద్దామనేసి డీజిల్ కార్ పైన ఈ స్టెల్త్ ఎడిషన్ తీసుకొచ్చారు. జస్ట్ ఒక 2700 యూనిట్స్ లిమిటెడ్గా ఉన్నాయి. నాకు తెలిసి మీరు ఈ వీడియో చూసేలోపు కూడా బుకింగ్ చేసుకుంటారో లేదో, అప్పటివరకు వెహికల్స్ ఉంటాయో లేదో కూడా తెలియదు. ప్రస్తుతానికి ఇమ్మీడియట్గా మీరు ఈ సఫారీ స్టెల్త్ ఎడిషన్ బుక్ చేద్దామని కూడా స్క్రీన్ పైన వచ్చే నెంబర్ కాల్ చేసి బుక్ చేసేసుకోండి, బుకింగ్ అమౌంట్ పే చేసి. సరే, ఇంకా కర్వ్ పైన కూడా రాబోతుంది. కాకపోతే నాకు తెలిసి హ్యారియర్ అండ్ సఫారీ ఈవీతో పాటే కర్వ్లో కూడా ఈ స్టెల్త్ ఎడిషన్ వస్తుంది తొందరలో. ప్లాట్ఫామ్ అయితే రెగ్యులర్దే, హ్యారియర్దే, ఒమిగ్రా ప్లాట్ఫామ్. ఇది ల్యాండ్ రోవర్ D8 నుంచి తీసుకున్నారు కాబట్టి ఆ మాత్రం ఉంటుంది. అండ్ ఈ స్టెల్త్ ఎడిషన్ అనేది 4 వేరియంట్స్ ఉన్నాయి. మీరు 6 సీటర్ అనేది తీసుకో, 7 సీటర్ అనేది తీసుకో, మాన్యువల్ అనేది తీసుకో, ఆటోమేటిక్ అనేది తీసుకో, కానీ డీజిల్ మాత్రమే ఉంటుంది. 4 వేరియంట్స్ ఉన్నాయి, మీరు ఏదైనా చూస్ చేసుకోండి. సో ధర గురించి మాట్లాడితే ఓన్లీ అకాంప్లిష్డ్ ప్లస్ టాప్ వేరియంట్లోనే లాంచ్ అయింది. సో 25,75,000 నుంచి స్టార్ట్ అయ్యి 27,25,000 అనేది 4 వేరియంట్స్లో ప్రైస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ ఉంది. ఎక్స్షోరూమ్ ఆన్ రోడ్ కూడా చెప్తా, 31 లక్షల నుంచి స్టార్ట్ అయ్యి 33 లక్షల వరకు ఎస్టిమేటెడ్గా ఎండ్ అవుతుంది. రెగ్యులర్ సఫారీతో కంపేర్ చేస్తే ఒక 75,000 రూపాయలు ఎక్కువగానే ఉంటుంది ఈ కలర్ కోసం. సో ఈ కలరే స్పెషల్ అని చెప్తున్నాను కదా. ఈ కలర్ పేరు వచ్చేసి న్యూ స్టెల్త్ మ్యాట్ బ్లాక్ షేడ్ అంట. ఇప్పుడు మీరు అనుకుంటారు కదా, బ్లాక్ కలర్ కార్ తీసుకొని దానికి మ్యాట్ పీపీఎఫ్ వేపేసి ఇదే కలర్ వస్తుంది, ఏ మాత్రం కూడా రాదు. ఎందుకంటే ఈ కలర్ చాలా యూనిక్ కలర్. ఇది పెయింట్ కలర్, ఇది పెయింట్ చేశారు పౌడర్ కోటింగ్ తోటి. అండ్ మెయింటైన్ చేస్తా అనుకుంటేనే రండి, ఎందుకంటే గుండె తరిగిపోతుంది అబ్బా రోడ్ మీద అలా దుమ్ములో పడేసి ఈ కలర్ని. అండ్ ఇంకోటి, డస్ట్ ఉన్నప్పుడు మాత్రం బట్ట కొట్టకండి, పొడి బట్ట, మొత్తం స్క్రాచ్లు పడిపోతాయి. రోజు డ్రైవర్ ఉండి రోజు వాటర్తో క్లీన్ చేసా అంటేనే ఈ కలర్ని చూస్ చేసుకొని మెయింటెనెన్స్ దూల తిరిగిపోతుంది, క్లియర్గా చెప్తారు. సరే, మొన్న హ్యారియర్ స్టెల్త్ ఎడిషన్లో ఈ వీడియో తెమ్మని చాలామంది కామెంట్ చేశారు కాబట్టి తీసుకొచ్చాను. మరి ఇంత మీరు అడిగిన వెంటనే తీసుకొస్తున్నప్పుడు ఒక సబ్స్క్రైబ్ అయితే పడుతుంటుంది కదా. జస్ట్ ఒక సబ్స్క్రైబ్ అడుగుతున్నా, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి అంతే. ఏమవుతుంది, ఫస్ట్ లుక్ ఫస్ట్ వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు, అది కూడా మీ బెనిఫిటే అంతే. అండ్ వన్ సెకండ్ ఈ వీడియోకి కనుక మీరు 2K లైక్స్ని టార్గెట్ కంప్లీట్ చేసినట్టు అయితే కనుక ఈ 5 బెస్ట్ రీసెంట్ లాంచ్ వీడియోస్ అన్నీ కూడా ఫస్ట్ లుక్ వీడియోస్ తీసుకొస్తాం. చాలా వీడియోకి వెళ్ళిపోతాం. ముందుగా కీస్ నుంచి చూస్తే టాప్ మోడల్ కాబట్టి టాప్ మోడల్ కీస్ వస్తాయి. లాక్ అన్లాక్, ఫాలో మేము హెడ్ ల్యాంప్స్ వస్తాయి, బూట్ ఓపెనింగ్ బటన్ వస్తుంది. బ్యాక్ సైడ్ టాటా లోగో, సింపుల్గా అన్ని టాప్ మోడల్ అండ్ అన్ని టాటా కార్లు వచ్చాయి. కీసే, ఇవి రెగ్యులర్ కీసే. చలో లుక్స్ వైజ్గా చూస్తే మనకు ఫ్రంట్లో టాటా లోగో కింద ఫ్రంట్ కెమెరా అనేది ప్లేస్ చేస్తున్నారు. 360 కెమెరాస్ వస్తాయి టాప్ మోడల్ కాబట్టి. అండ్ కనెక్టర్ లైట్ బార్ DRL వస్తుంది ఈ కార్కి, టాప్ మోడల్ కాబట్టి. ఈ కొన నుంచి ఆ కొన వరకు ఉంటుంది. దీంట్లోనే ఇండికేటర్ సగం ఉంటుంది. సీక్వెన్షియల్ ఇండికేటర్ అంటే అలా వెళ్తూ ఉంటాయి కాబట్టి దీనికి స్పెషల్ అట్రాక్షన్ అది. బంపర్ పైన హెడ్ లైట్స్ పొజిషన్ కూడా సేమే. LED ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి విత్ లో బీమ్ అండ్ హై బీమ్ హెడ్ ల్యాంప్స్. ఆటో అండ్ ఫాలో మీ ఉన్నాయి. బ్లాక్ గ్లాసీ స్ట్రైప్ చూడొచ్చు అండ్ బ్లాక్ స్కిట్ ప్లేట్స్ వచ్చాయి. సిల్వర్ గిల్వర్ అంతా డెలీట్ అయిపోయి బ్లాక్ ఫినిష్లో చేసేసారు ఈ స్టెల్త్ ఎడిషన్కి. ఇక్కడ రెడార్ వస్తుంది అడాస్కి సంబంధించి. అండ్ ఇక్కడ నుంచి రేడియేటర్కి గాలి అనేది వెళ్తుంది కూల్ అవ్వడానికి ఇంజన్. అండ్ బోనెట్ గిన్నె అంతా కూడా మనకి హ్యారియర్ లాంటి లుక్స్ అండ్ హ్యారియర్ డిజైన్ అప్రైట్గా SUV ఫ్లాగ్షిప్ స్టాండ్స్ తీసుకొస్తాయి. హై క్వాలిటీ రెయిన్ సెన్సింగ్, ఆటో వైపర్లు ఉన్నాయి. అలాగే ఫ్రంట్ విండ్షీల్డ్ కెమెరాలో అడాస్ వస్తుంది కాబట్టి లేన్ కీప్ అసిస్ట్, అడాప్టివ్ స్టీరింగ్ అసిస్ట్ విత్ లేన్ సెంటరింగ్, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, ఎమర్జెన్సీ బ్రేకింగ్, ఫార్వర్డ్ కొల్యూషన్ వార్నింగ్, ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్ లాంటివి ఉన్నాయి. డైమెన్షన్స్ హ్యారియర్ కన్నా కొంచెం లెంత్ ఎక్కువ ఉంది, 4.7 మీటర్ వరకు వస్తుంది. 1.92 మీటర్ బ్రెత్, 1.79 మీటర్ హైట్ అంతే ఆల్మోస్ట్. 2.74 మీటర్ వీల్ బేస్ కూడా సేమ్ వస్తుంది హ్యారియర్తో పోలిస్తే. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఆల్మోస్ట్ 205 ఆ గ్రౌండ్ క్లియరెన్స్ హ్యారియర్ అంతే ఉంటుంది, ఏం చేంజ్ లేదు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ వీల్ ఆర్చెస్ ప్లాస్టిక్లో వస్తాయి అండ్ బాడీ కలర్లో మిక్స్ అయిపోయింది. అండ్ 19 ఇంచెస్ డ్యూయల్ టోన్ మెషిన్ కట్ అలాయ్స్ అనేవి వస్తాయి మనకు ఇందులో. టాప్ మోడల్లో MRF వండర్ టైర్స్ ఉన్నాయి ట్యూబ్లెస్వి. అలాగే మనకు 245, 55, 19 ఇంచెస్ ఫ్రంట్లో డిస్క్ బ్రేక్ కూడా ఉంది చూడొచ్చు. సో ఇదే 19 ఇంచెస్ కొత్త హ్యారియర్ స్టెల్త్ ఎడిషన్లో వచ్చింది. అండ్ పాత సఫారీలో కూడా సేమ్ డిజైన్ తీసుకున్నారు. టాప్ మోడల్లో సేమ్ డిజైన్ 19 ఇంచెస్ వస్తాయి. ఫ్రంట్ సస్పెన్షన్ హ్యారియర్ కంటే కూడా డబుల్ విష్ బోన్ మ్యాక్ పర్సెంట్తో వస్తుంది. అది ఉత్త మ్యాక్ పర్సెంట్ ఉంటుంది హ్యారియర్లో, ఇదే డిఫరెన్స్. కాయిల్ స్ప్రింగ్ కామన్. అండ్ స్టెల్త్ బ్రాండింగ్ ఫెండర్కి ఉంది, మొన్న హ్యారియర్కి లేకుండే ఇప్పుడు పెట్టారు అంతే, డీలర్ వాళ్ళు పెడతారు. సఫారీ బ్రాండింగ్ ఫ్రంట్ డోర్స్కి గ్లాసీలో ఇస్తున్నారు. గ్లాసీ అంటే షైనింగ్ అని అర్థం, మ్యాట్ అంటే కొంచెం ఇట్లా
మ్యాట్ ఫినిష్లో ఉంటుంది. ఒక గ్లాసీ ORVM అనేది చూడొచ్చు, అంటే షైనింగ్తో ఉంటుంది కాంట్రాస్టింగ్గా. ఎలక్ట్రిక్ అడ్జస్ట్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ రెండు ఉన్నాయి కాబట్టి. ఎలక్ట్రిక్ బ్లింకర్ వస్తుంది అండ్ 360 కెమెరాస్, సైడ్ కెమెరాలు కూడా ఉన్నాయి మిర్రర్ మీద. ఇంకా సైడ్లో గ్లాస్ ఏరియా అంతా కూడా సేమ్ ఉంటుంది, గ్లాసీ ఏ పిల్లర్స్. ఫంక్షనల్ రూఫ్ రైల్స్ ఉన్నాయి అండ్ ఎండింగ్ అనేది సఫారీకి D పిల్లర్కి అలా ఎండ్ అవుతుంది ట్రెడిషనల్లీ. బ్లాక్ బెల్ట్ లైన్ అంతా కూడా ఉంది. అండ్ మ్యాట్ బ్లాక్ డోర్ హ్యాండిల్స్, రిక్వా సెన్సర్లు ఫ్రంట్ డోర్స్కి ఉన్నాయి. అలాగే ఇంకా వెనకల కూడా డిస్క్ బ్రేక్తో వస్తుంది, టాప్ మోడల్ కాబట్టి స్టాపింగ్ పవర్ బాగుంటుంది 19 ఇంచెస్ వీల్కి. వెనకాల సస్పెన్షన్ సేమ్ హ్యారియర్ లానే ట్విస్ట్ బీమ్ విత్ కాయిల్ స్ప్రింగ్ ఉంటుంది. అండర్ బాడీ స్పేర్ వీల్ ఉంటుంది, సేమ్ హ్యారియర్ అండ్ సఫారీకి రెండు కూడా మోనో చాసిస్ వస్తుంది. బాడీ అండ్ ఫ్రేమ్ ఇవ్వాలి, అసలు సఫారీకి రావట్లేదు. రైట్ సైడ్లో ఫ్యూయల్ లీడ్ వస్తుంది, ఆటో ఫ్యూయల్ క్యాప్ ఓపెనింగ్ ఉంటుంది, అన్లాక్ చేస్తేనే ఓపెన్ అవుతుంది ఆటోమేటిక్గా. 50 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది ఈ కార్లో అండ్ డీజిల్లో మాత్రమే వస్తుంది, పెట్రోల్ ఉండదు సఫారీ హ్యారియర్, ఓన్లీ డీజిల్ ఆప్షన్. సో ఇది ఓవరాల్గా సైడ్ ప్రొఫైల్ ఆఫ్ సఫారీ స్టెల్త్ ఎడిషన్. రండి ఒకసారి ఫటాఫట్ వెనకాల నుంచి కూడా చూసేద్దాము సఫారీ ఈ స్టెల్త్ ఎడిషన్ది. సో టాటా లోగో కిందనే మనకు కెమెరా, రివర్స్ కెమెరా కూడా ఉంది అండ్ కనెక్టర్ లైట్ బార్ DRLతో మనకు ఫుల్ LED టైల్ ల్యాంప్స్ ఇలా ఎండ్ అవుతాయి. స్ప్లిట్ డిజైన్ ఉన్నాయి LED టైల్ ల్యాంప్స్ అండ్ ఇందులోనే ఇండికేటర్లు ఇంటిగ్రేట్ చేశారు, సీక్వెన్షియల్ ఇండికేటర్స్ కూడా అందులోనే ఉంటాయి. ఇంకా బంపర్స్ పైన రిఫ్లెక్టర్లు, రివర్స్ లైట్ హ్యాంగ్ అయ్యే స్టాప్ ల్యాంప్ లాగా అండ్ ఇక్కడ గ్లాసీ ఫినిష్ అక్కడక్కడ పెట్టారు స్పోర్టియర్ కోసం. డిఫ్యూజర్ కూడా కింద రేడ్ స్కిడ్ ప్లేట్స్ గ్లాసీ ఉంది. 4 పార్కింగ్ సెన్సార్లు వస్తాయి కార్కి వెనకాల. సఫారీ బ్రాండింగ్ కూడా గ్లాసీ షైనింగ్లో, అక్కడ బోల్డ్ లెటర్స్లో బ్రాండింగ్ ఉంది. 2 LED నంబర్ ప్లేట్ లైట్లు వస్తాయి. ఇంకా సేఫ్టీలో డిఫాగర్ వస్తుంది, వైపర్ వస్తుంది, వాషర్ వస్తుంది. అండ్ జాస్పర్ టాటా ఇది సికింద్రాబాద్ బ్రాంచ్, వీళ్ళకి 4 ఉన్నాయి హైదరాబాద్లో. మీరు ఏదైనా నియర్ బై విజిట్ చేయొచ్చు, గూగుల్లో సెర్చ్ చేసి ఏది విజిట్ చేసినా మన ఛానల్ పేరు చెప్పి ఏ కార్ బుక్ చేసినా స్పెషల్ ఆఫర్ డిస్కౌంట్స్ తీసుకోండి వదలకుండా. చలో ఇంకా మనకు ఐ మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్కే చూడొచ్చు, మ్యాట్ బ్లాక్ ఫినిష్ ఆఫ్ స్పాయిలర్తో పాటు. అండ్ షాక్ ఫిన్ యాంటీనా గ్లాసీలో ఇడిచేశారు మళ్ళీ కాంట్రాస్టింగ్గా ఉండడానికి. ఇంకా పనిలో పని బూట్ స్పేస్ గురించి కూడా ఒకసారి మాట్లాడేద్దాము. సో మ్యాగ్నెటిక్ బటన్ ద్వారా ఎలక్ట్రిక్ పవర్ టైల్గేట్ ఓపెన్ అవుతుంది, లేదంటే కీస్ ద్వారా కూడా ఓపెన్ చేసుకోవచ్చు, లోపల నుంచి కూడా ఓపెన్ చేసుకోవచ్చు. 3 ఆప్షన్లు ఉన్నాయి. సో కంపెనీ చెప్తుంది ఏంటంటే థర్డ్ రో సీట్లు ఫోల్డ్ చేసుకుంటే 420 లీటర్స్ వస్తుందంట. సీట్లు అప్రైట్ చేస్తే ఎంత ఉంటుందో నాకు కూడా తెలియదు, మీకు క్లియర్గా కనిపిస్తుంది. చిన్న హ్యాండ్ బ్యాగ్స్ అప్ ఏం రావు. సో దీని కింద 2 లైన్ జాక్, స్పేర్ వీల్ మార్చుకోవడానికి వార్నింగ్ ట్రయాంగిల్ అయితే ప్లేస్ చేస్తున్నారు. హెలోజన్ బూట్ ల్యాంప్ ఉంది, 50-50 స్ప్లిట్ సీట్స్ ఉన్నాయి. సో ఫోల్డ్ చేసుకుంటేనే 420 లీటర్స్ బూట్ స్పేస్ వస్తుంది, లేదంటే బూట్ స్పేస్ కాంప్రమైజ్ అవ్వాలి. 6 మంది కూర్చుంటే బూట్ స్పేస్ ఉండదు, బూట్ స్పేస్ ఉంటే 6 మంది కూర్చోడానికి ఉండదు, ఏదైనా ఒకటి కాంప్రమైజ్ అవ్వాలి కార్లో. అండ్ నీట్లీ ఇన్స్టలేషన్ ఉంది, మాన్యువల్గా కూడా క్లోజ్ చేసుకోవచ్చు. కానీ ఎందుకు పవర్ టైల్గేట్ ఇస్తున్నారు, సింగిల్ బటన్ ప్రెస్ చేసి స్ట్రెస్ని రిలీవ్ చేసుకొని ఈజీగా క్లోజ్ చేసేసుకోవచ్చు, మనకి ఎందుకు టెన్షన్. ఈ స్టెల్త్ ఎడిషన్ రాకముందు సఫారీలో టాప్ వేరియంట్ ఏంటంటే డార్క్ ఎడిషనే. ఇప్పుడు డార్క్ ఎడిషన్గా మించిన టాప్ వేరియంట్, ఇంకా లాస్ట్ టాప్ వేరియంట్ ఏంటంటే ఈ స్టెల్త్ ఎడిషనే, అది కూడా లిమిటెడ్ యూనిట్స్ ఉన్నాయి. అండ్ రెగ్యులర్ సఫారీతో కంపేర్ చేస్తే 75,000 రూపాయల ప్రైస్ అనేది ఎక్కువగా ఉంది. అది ఎక్స్షోరూమ్ ప్రైస్ ఇంకా ఆన్ రోడ్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. అండ్ కాంపిటీషన్ అయితే ఈ సెగ్మెంట్లో XUV700, హెక్టర్ ప్లస్ అండ్ అల్కాజర్ వస్తుంది. ఎడిషన్స్ ప్రకారంగా కాంపిటీషన్ తీసుకుంటే XUV700 బ్లాక్ ఎడిషన్ అండ్ హెక్టర్ ప్లస్లో బ్లాక్ స్ట్రోమ్ ఎడిషన్, అల్కాజర్లో అడ్వెంచర్ ఎడిషన్. సో ఇలా ఎడిషన్స్ వైజ్గా కాంపిటీషన్గా కన్సిడర్ చేస్తాం మనం. సో ఇది ఓవరాల్గా చుట్టూ తిరిగి వాక్ రౌండ్, ఎక్స్టీరియర్ డిజైన్స్, కాస్మెటిక్ చేంజెస్, ఫీచర్స్, డిజైన్స్ అన్నీ స్టెల్త్ ఎడిషన్ సఫారీ. రండి ఇంటీరియర్కి అయితే క్విక్లీగా వెళ్ళిపోదాం. ఇంకా బాడీ కలర్లోనే బయట డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇంటీరియర్ చూడగానే స్టెల్త్ ఎడిషన్ సఫారీది ఆల్ బ్లాక్ థీమ్ ఇంటీరియర్, అంటే డార్క్ ఎడిషన్ లాగానే కంప్లీట్ బ్లాక్ థీమ్తో ఇంటీరియర్ అనేది డిజైన్ చేశారు. ఇది 6 సీటర్ కారు, 7 సీటర్ ఆప్షన్ కూడా ఉంది ఇందులో. సో డోర్స్, విండోస్లో మనకు వెనకాల వాళ్ళకి ప్రైవసీ కర్టన్స్ కంపెనీ కూడా ఇస్తుంది, పోలీసులు వాడు కూడా చెప్పండి కంపెనీవి ఫిట్టెడ్గా వస్తాయి కర్టన్స్. అండ్ సాఫ్ట్ మెటీరియల్ ఉన్నాయి డోర్లో. అండ్ డార్క్ క్రోమ్ డోర్ హ్యాండిల్, హోల్డర్ హ్యాండిల్స్, JBL 4 ట్విటర్లు, 4 స్పీకర్లు, ఒక సబ్ ఊఫర్ వస్తుంది ఈ కార్లో. విత్ హార్మన్ కార్డో ఆడియో ఎక్స్ విత్ JBL సౌండ్ సిస్టమ్ ఉంది. పవర్ విండో స్విచ్ ఉంది, ఇక్కడ మొబైల్ హోల్డర్ ఉంది, ట్రే. అండ్ 1/2 లీటర్ వాటర్ బాటిల్, 1 లీటర్ వాటర్ బాటిల్ మనకు డోర్ పాకెట్స్లో వచ్చేస్తాయి. సో ఇది క్యాప్టెన్ సీట్స్ 2 ఇండివిజువల్గా ఉంటాయి. బెంచ్ టైప్ సీట్ తీసుకుంటే మాత్రం ఇంత కంఫర్ట్ రాదు మీకు. సో ఈ అడ్రస్ చూసారా ఎంత అడ్జస్టబుల్గా ఉందో, లాంగ్ డ్రైవ్స్కి నెక్ పెయిన్ రాకుండా భలే ఉంటుంది. ఫేస్ లిఫ్ట్ నుంచి వచ్చింది ఈ ఫీచర్ అనేది. సో క్యాప్టెన్ సీట్స్లో ఏంటంటే బెస్ట్ థింగ్ మనకు కంప్లీట్ అడ్జస్ట్మెంట్తో పాటు వెంటిలేటెడ్ సీట్స్ ఉన్నాయి, ఇండివిజువల్ వెంటిలేటెడ్ సీట్స్ ఉన్నాయి, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది బెంచ్ టైప్ కంటే కూడా. సో ఐసోఫిక్స్ CLC స్మాన్స్ ఉన్నాయి, లెదర్ అపాలిస్టీ సీట్ కవర్స్ ఉన్నాయి. రండి ఒకసారి లోపల కూర్చొని కంఫర్ట్ ఎలా ఉందో ఒకసారి మీకు లైవ్లో చూపిస్తాను. అండర్ సపోర్ట్ ఎప్పుడు బాగుంటుంది సఫారీలో. డీసెంట్ నీ రూమ్ ఉంది, స్కూప్ డోర్ మ్యాగజైన్ హోల్డర్స్, హెడ్ రూమ్ కూడా ప్లెంటీ ఉంది నా హైట్ 5.7కి. LED రీడింగ్ ల్యాంప్స్ ఉన్నాయి, బ్లాక్ ఫోల్డబుల్ హోల్డర్స్, బ్లాక్ హుక్స్, బ్లాక్ రూఫ్ లైనింగ్, పాడరామిక్ సన్ రూఫ్, సేమ్ హ్యారియర్లో కూడా ఇదే చూసాము.
ఇక్కడ వరకు వస్తుంది. ఇండివిజువల్ క్యాప్టెన్ సీట్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి థర్డ్ రో వాళ్ళు ఈజీగా సెంటర్ నుంచి కూడా వెళ్ళొచ్చు. సీట్ కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు. సెంటర్ ఆర్మ్రెస్ట్ కూడా ఉంది ఇండివిజువల్ క్యాప్టెన్ సీట్స్కి. లాంగ్ డ్రైవ్స్కి బాగుంటుంది కంఫర్ట్గా. ఇక్కడ మొబైల్ స్టోరేజ్ స్పేస్ పెట్టుకోవచ్చు. యూఎస్బీ అండ్ టైప్ సి ఛార్జింగ్ పోర్ట్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. అండ్ డాష్ వచ్చేసి స్టెల్త్ ఎడిషన్ ఇలాగ ఉంటుంది. బ్లాక్ డాష్ బోర్డ్, హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ ఉన్నాయి ఫ్రంట్వి. ఈ కార్లో టోటల్ 7 ఎయిర్ బ్యాగ్లతో వస్తుంది టాప్ మోడల్ కాబట్టి. అండ్ బీ పిల్లర్ మౌంటెడ్ ఏసీ వెంట్స్ ఉన్నాయి వెనకాల ప్యాసింజర్కి. రూఫ్ మౌంటెడ్ కాకుండా డైరెక్ట్ ఫేస్ కొడుతుంది. అండ్ స్పెషల్ ఏంటంటే ఇది బాస్ మోడ్ సీట్స్ అంటారు. సో కో ప్యాసింజర్ సీట్ని వెనకాల ప్యాసింజర్ వాళ్ళు ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎవరైతే డ్రైవర్ డ్రైవ్ చేసిన ఓనర్ వెనక కూర్చుంటే ఆటోమేటిక్గా అతను తగ్గట్టుగా కంఫర్ట్గా అడ్జస్ట్ అనేది చేసుకొని లాంగ్ డ్రైవ్స్ కూడా వెళ్ళొచ్చు. సో సఫారీ అంటేనే 3 సీట్ల కార్ ఇది. 3 రోస్ ఉంటాయి. సో వెనకాల ప్యాసింజర్కి మాత్రం అంత కంఫర్టబుల్గా అనిపించదు లాంగ్ డ్రైవ్స్కి. అడల్ట్స్కి చెప్తున్న పెద్దలకి. రీడింగ్ ల్యాంప్స్ ఉన్నాయి థర్డ్ రో వాళ్ళకి. సో కొంచెం ఆ షోల్డర్ రూమ్, హెడ్ రూమ్, కొంచెం ఆ నీ రూమ్ కొంచెం అండైతే సపోర్ట్ అయితే షార్ట్ జర్నీస్కి ఓకే, కానీ లాంగ్ డ్రైవ్స్కి మాత్రం పెద్దలకు అస్సలు సూట్ అవ్వవు. పిల్లలకు మాత్రం షార్ట్ అండ్ లాంగ్ డ్రైవ్స్కి రెండింటికి బాగానే ఉంటుంది. ఇంతే నీ రూమ్ అని చూడొచ్చు డీసెంట్ అడ్జస్ట్ చేస్తే. కాకపోతే ఫీచర్స్ అన్నీ వస్తాయి. లైక్ బ్లోవర్ కంట్రోల్ ఇస్తున్నారు వాళ్ళకి, కప్ హోల్డర్స్ ఇస్తున్నారు, మ్యాగజైన్ హోల్డర్స్ ఉన్నాయి, ఏసీ వెంట్స్ ఉన్నాయి, సఫిస్టికేటెడ్ ఫీలింగ్ రాకుండా, డీసెంట్ విండో గ్లాసెస్ కూడా ఉన్నాయి, అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఉన్నాయి. అండ్ ఇక్కడ సైడ్ యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్స్ ఉన్నాయి, ఏసీ వెంట్స్ ఉన్నాయి. సో అన్ని ఫీచర్స్ వస్తున్నాయి. సీట్ బెల్ట్ గిల్బెల్ట్ అన్నీ ఉన్నాయి. కాకపోతే పెద్దోళ్ళకి మాత్రం షార్ట్ జర్నీస్కి అయితే ఓకే 100 కిలోమీటర్ వరకు అడ్జస్ట్ చేసుకొని కూర్చోవచ్చు. కానీ లాంగ్ డ్రైవ్స్ మాత్రం ఎక్కువగా అయితే వెళ్ళడం అంతకు మించి. పిల్లలకు మాత్రం షార్ట్ అండ్ లాంగ్ ఇద్దరు కూడా కంఫర్టబుల్గా ఉంటాయి థర్డ్ రో సీట్స్ అనేవి. ఒకసారి ప్యాసింజర్ సైడ్ నుంచి కూడా చూసి వెళ్ళిపోదాం. ఇంకా సేమ్ డాష్ బోర్డ్ డిజైన్, ఆల్ బ్లాక్ థీమ్, ఇంటీరియర్ ఫ్రంట్ నుంచి కూడా ఉంటుంది. క్లాసీగా ఉంది. అండ్ వెంటిలేటెడ్ సీట్స్ ఫ్రంట్ కూడా ఉంటాయి 3 లెవెల్గా. 4-వే ఎలక్ట్రిక్గా అడ్జస్ట్ కో ప్యాసింజర్ సీట్ కూడా ఆఫర్ చేసిన. డ్రైవర్ 6-వే ఎలక్ట్రిక్ అడ్జస్ట్ పాటు ఉంటుంది. ఇది ఓవరాల్గా ప్యాసింజర్ సీట్ వచ్చేసి కంఫర్టబుల్గా. అండ్ డాష్లో మనకు గ్రే కార్బన్ టెక్స్చర్ అనేది కొంచెం స్టెల్త్ ఎడిషన్ చూడొచ్చు. సాఫ్ట్ మెటీరియల్స్ ఉన్నాయి, ఎయిర్ బ్యాగ్ ఉంది. అండ్ బ్లూ అంబియన్ లైటింగ్ వస్తుంది ఈ కార్లో. అండ్ ఆల్సో మనకు సాఫ్ట్ మెటీరియల్ స్టిచ్చింగ్స్. గ్లో బాక్స్ వచ్చేసి హ్యూజ్ స్టోరేజ్ స్పేస్ ఉంది. డాక్యుమెంటేషన్ అండ్ కంపార్ట్మెంట్, లైట్, కూలింగ్ ఫంక్షన్, డాక్యుమెంటేషన్ కూడా అన్నీ పెట్టుకోవచ్చు. సో చూడొచ్చు మీరు. అండ్ డోర్ మ్యాట్స్ కూడా వస్తాయి డెలివరీ తీసుకునేటప్పుడు. ఇంకా సేఫ్టీ ఫీచర్స్ అయితే సేమ్ హ్యారియర్లో వచ్చేవి ఇందులో కూడా సేమ్ ఉంటాయి కాబట్టి ఒకసారి మీకు లిస్ట్ చెప్పేశాను. 7 ఎయిర్ బ్యాగ్లు వస్తాయి, ఏబిఎస్ వస్తుంది, ఈబిడి వస్తుంది, సెంటర్ లాకింగ్, చైల్డ్ సేఫ్టీ లాక్స్ ఉన్నాయి, యాంటీ థీఫ్ అలారం, సీట్ బెల్ట్ వార్నింగ్ లాంటివి ఉన్నాయి. డోర్ అజర్ వార్నింగ్ వస్తుంది, ట్రాక్షన్ కంట్రోల్, టైర్ పేజింగ్, మోటార్ సిస్టమ్ కూడా వస్తుంది. ఇంజన్ ఇంబోజిలైజర్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, యాంటీ థీఫ్ డివైజెస్ ఉన్నాయి. స్పీడ్ అలర్ట్, స్పీడ్ సెన్సింగ్, ఆటో డోర్ లాక్, ఐసోఫిక్ చైల్సిస్ మౌంట్లు ఉన్నాయి. ప్రీ టెన్షన్ ఫోర్స్ లిమిటెడ్, సీట్ బెల్ట్ వస్తాయి ఫ్రంట్ ప్యాసింజర్వి. హిల్ డీసెంట్ ఉంది, హిల్ అసిస్ట్ ఉంది, ఇంపాక్ట్ సెన్సింగ్, ఆటో డోర్ లాక్స్ ఉన్నాయి. ఇవి కాకుండా అడస్ లెవెల్ 2 ఫంక్షన్స్ నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, 4-5 ఫంక్షన్స్ అవి ఇంకా ప్లస్ ఎక్స్ట్రా వస్తాయి. అండ్ గ్లోబల్ ఎన్క్యాబ్ తీసుకో, భారత్ ఎన్క్యాబ్ తీసుకో, ఏ ఎన్క్యాబ్ తీసుకున్నా టాటా కార్స్ 5/5 స్టార్ రేటింగ్ వస్తాయి. డ్రైవర్ సైడ్ డాష్ నుంచి డోర్స్ నుంచి చూస్తే 4 పవర్ విండో స్విచ్లు, డ్రైవర్ 1 టచ్ ఆటోలు, చైల్డ్ లాక్ సిస్టము, క్రోమ్ డోర్ హ్యాండిల్లు, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ కింది కంటే ఫోల్డ్ చేసుకోవచ్చు, ఓఆర్వీఎం కంట్రోల్స్ ఉన్నాయి. అండ్ డోర్ ఓపెనింగ్ లైట్స్ ఎప్పటి నుంచో వస్తాయి సఫారీలో. 3 మెమరీ ఫంక్షన్ సీట్లు ఉన్నాయి, వెంటిలేటెడ్ సీట్స్ కూడా ఫ్రంట్ ప్యాసింజర్కి 3 లెవెల్తో ఉంది. 6-వే ఎలక్ట్రిక్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు, అంటే స్లైడింగ్, రిక్లైన్, హైట్ 3 కూడా ఎలక్ట్రిక్ అడ్జస్ట్ ఉంది. ఇది ఆటోమేటిక్ బండి, సో ఇందులో మాన్యువల్ ఆప్షన్ కూడా ఉంది. పుష్ బటన్ వస్తున్నప్పుడు మాన్యువల్ కీస్తో మనకు పని ఏం లేదు కాబట్టి కీస్తో పనే అవసరం లేదు. ఒకసారి లోపలికి వెళ్ళిపోయి మిగతా టెక్ ఫీచర్లు, కీ ఫీచర్లు, కంఫర్ట్ ఫీచర్లు ఒక్కసారి చూసేద్దాము. రెగ్యులర్గా వచ్చేవి హ్యారియర్ ఫీచర్సే టాప్ మోడల్, ఇవి కూడా అంతే సేమ్. ఒకసారి ఆన్ చేయగానే మీకు అలా వెల్కమింగ్ చూడండి ఎంత మంచి చెప్తాం క్లస్టర్. ఇంకా ఇన్ఫర్టైన్మెంట్లో ఇంకా చూస్తేను ఇన్ఫర్టైన్మెంట్ అనేది టాప్ మోడల్లో వచ్చేది 12.3 ఇంచ్ ఇన్ఫర్టైన్మెంట్ స్క్రీన్ సైజ్ వస్తుంది. వైర్లెస్ అండర్వాటర్ యాపిల్ కార్ప్లే ఎట్లాగో ఉంటుంది. కనెక్టెడ్ కార్టెక్ విత్ IRA 2.0 ఫీచర్స్ అన్నీ వస్తాయి. అర్మన్ ఆడియోక్స్ విత్ JBL స్పీకర్స్, సరౌండింగ్ సౌండ్ సిస్టమ్, 4 స్పీకర్లు, 4 ట్విట్టర్లు, ఒక సబ్ ఊఫర్ అయితే వస్తుంది. 5 స్పీకర్లు వస్తాయి సారీ. అండ్ 250+ నేటివ్ వాయిస్ కమాండ్స్ అనేవి కూడా ఉన్నాయి ఇందులో. అండ్ మూడ్ లైటింగ్లో మనకు ఆమెల్ లైటింగ్ ఒక 4-5 కలర్ మాన్యువల్గా సెట్ చేసుకోవచ్చు, వైట్, ఎల్లో, బ్లూ. ఇవి వద్దు మాకు అంటే కంపెనీ వాడు ఇంకో థీమ్స్ లాగా కూడా ఇస్తున్నాడు. ఒక 5 థీమ్స్ వరకు అయితే ఇస్తున్నారు. సో ఇది మ్యూజిక్ తగ్గట్టుగా, నేచర్ తగ్గట్టుగా అలా మారుతూ ఉంటాయి మనకు. సో ఇది మీ కస్టమైజ్ ఆప్షన్ చేసుకోవచ్చు, ఈ 5 థీమ్స్ అనేవి చూడొచ్చు. అండ్ బ్యాక్ వచ్చేసినట్టయితేను మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. సెట్టింగ్స్లో మళ్ళీ రెగ్యులర్గా కనెక్టివిటీ సెట్టింగ్స్, సాఫ్ట్వేర్ అప్డేట్స్ అండ్ ఫోన్ సెట్టింగ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సిస్టమ్ సెట్టింగ్స్ అన్నీ ఉన్నాయి, వాయిస్ కమాండ్స్. అండ్ రెగ్యులర్లో మనకు సీట్, డోర్స్ ఈ సెట్టింగ్స్ అన్నీ చూడొచ్చు, లైట్ సెట్టింగ్స్ అన్నీ. అండ్ వాయిస్ అసిస్టెన్స్ ఇవన్నీ కూడా కామన్గా అయితే ఉంటాయి. టచ్ రెస్పాన్స్ కూడా బాగానే ఉంది. పైన షార్ట్కట్ వేజెస్లో మనకు వైఫై, హాట్స్పాట్, బ్లూటూత్ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు మనము. ఒకసారి మీకు కెమెరాస్ కూడా చూపిస్తాను. రెజల్యూషన్ అదిరిపోతుంది టాటా కార్స్లో ఈ మధ్య, ఎందుకంటే ల్యాండ్ రోవర్ ఇన్స్పైర్డ్గా ఉన్నాయి ఇవన్నీ కూడా. కెమెరాస్ అంది, క్వాలిటీ, గ్రాఫిక్స్ అదిరిపోయింది, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేరు ఇక్కడ.
సో మీరు చూడొచ్చు వైట్ కలర్ కార్ వస్తుంది గ్రాఫిక్స్లో. అండ్ ఆల్సో కెమెరా సెట్టింగ్స్ కూడా మళ్ళీ మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు దీంట్లో, అది కూడా ఆప్షన్ అనేది ఉంది. అండ్ కంటిన్యూ క్లస్టర్ గురించి మాడితే సో 10.24 ఇంచ్ డిజిటల్ క్లస్టర్ వస్తుంది, ఫుల్లీ డిజిటల్గా. దీంట్లో ఇన్ఫర్మేషన్ చాలా బ్రౌజ్ చేసుకోవచ్చు. మీడియా కంట్రోల్స్ ఉన్నాయి, నోటిఫికేషన్ చూడొచ్చు, సెట్టింగ్స్లో వెళ్తే డయల్ వ్యూ అండ్ ఇల్యూమినేషన్, అబౌట్, బ్యాక్స్ ఇవన్నీ చూడొచ్చు. బ్యాక్ వచ్చేసి ట్రిప్ ఇన్ఫర్మేషన్లో 2 ట్రిప్ ఉంటాయి. అండ్ ఇది ఒకటి చూడొచ్చు. నెక్స్ట్ మనకి డ్రైవ్ అసిస్ట్లో అడాస్కి సంబంధించిన డ్రైవర్ అటెన్షన్ అసిస్ట్, వార్నింగ్స్ ఇవన్నీ వస్తాయి. అండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్, టైర్ పేజ్ ఇన్ఫర్మేషన్, పవర్ అండ్ టార్క్, జియో ఫోర్స్ మీటర్ ఇవన్నీ ఉన్నాయి. సెట్టింగ్స్, సర్వీసింగ్ రిమైండర్స్ ఇవన్నీ చూడొచ్చు. అండ్ నావిగేషన్ కంపాస్తో పాటు వస్తుంది. అండ్ మీడియా నెక్స్ట్ గేర్ ఇండికేషన్, స్పీడో టాకో విత్ మాల్ ఫంక్షన్ ఇండికేషన్స్తో క్లియర్గా మీకు డిజిటల్ క్లస్టర్లో మొత్తానికి చూడవచ్చు. మీరు సెంటర్ కన్సోల్లో ఏసీ వెంట్స్ చూడొచ్చు హారిజాంటల్గా. అండ్ టచ్ బేస్ హెచ్ఐవిసి అంటే ఏసీ కంట్రోల్ అర్థం. మిగతావి కెమెరా బటన్లు, బూట్ ఓపెనింగ్, అజర్ లైట్లు ఇవన్నీ ఏసీ కంట్రోల్. ఇక్కడ వైర్లెస్ ఛార్జర్ కూడా వస్తుంది మనకు. అండ్ యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్లు కూడా వస్తున్నాయి. ఇక్కడ డ్రైవ్ మోడ్స్ అనేవి ఉన్నాయి, 3 డ్రైవ్ మోడ్స్ ఉంటాయి. ఆల్సో టెరాన్ మోడ్స్ లైక్ రఫ్ మోడ్ కానీ, వెట్ మోడ్ కానీ, సో ఇలాంటి మోడ్స్ కూడా ఉన్నాయి మనకు. రెయిన్ మోడ్ ఇవన్నీ కూడా వస్తాయి మనకు, చూడొచ్చు మీకు క్లియర్గా. ఇవి కాకుండా డ్రైవ్ మోడ్స్లో పర్ఫార్మెన్స్ తగ్గట్టుగా స్పోర్ట్ మోడ్ కానీ, హిల్ డీసెంట్ అండ్ ఎకో మోడ్, నార్మల్ మోడ్, సిటీ మోడ్ ఇవన్నీ కూడా వస్తున్నాయి మనకు. 3 డ్రైవ్ మోడ్స్ వస్తాయి. మోడ్స్ తగ్గట్టుగా ఆమెల్ లైటింగ్ చేంజ్ అవుతుంది చూసారా, గ్రీన్, బ్లూ. అదే 5 థీమ్స్లో ఒకటిగా ఇలా పెట్టుకుంటే మనకు బాగుంటుంది. ల్యాండ్ రోవర్ లాంటి గేర్ లివర్ అనేది చూడొచ్చు, గేర్ ఇండికేషన్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ అంటే ఇదే హ్యాండ్ బ్రేక్ విత్ ఆటో హోల్డ్ ఫంక్షన్తో పాటు. 3 కప్ హోల్డర్స్ వస్తాయి సెంటర్లో. అండ్ సెంటర్ ఆర్మ్రెస్ట్లో డీప్ స్టోరేజ్ స్పేస్ ఉంది. కూల్ కూడా చేసుకోవచ్చు చిన్న డ్రింక్స్ పెట్టుకొని. అండ్ 12 వోల్ట్ సాకెట్, యూఎస్బీ సాకెట్స్ కూడా ఉన్నాయి. అండ్ సెంటర్ ఆర్మ్రెస్ట్ కూడా అడ్జస్ట్మెంట్తో పాటు ఉంది, విచ్ ఈస్ గ్రేట్. ఇంకా స్టీరింగ్ వచ్చేసి రెగ్యులర్గా వచ్చేదే 4 స్పోక్ లెదర్ ఫినిష్తో ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్. అండ్ టాటా లోగో ఇలిమినేట్ అవుతుంది, ఆన్ చేస్తే ఆఫ్ చేస్తే టాటా లోగో పోతుంది. లెఫ్ట్ సైడ్ ఆడియో మీడియా కంట్రోల్, స్టీరింగ్ కంట్రోల్. రైట్ సైడ్ మనకు అడాస్ కంట్రోల్, క్లస్టర్ బ్రౌజింగ్ కంట్రోల్. స్టీరింగ్ అడ్జస్ట్ అనేది మాన్యువల్గా చేసుకోవచ్చు, టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అంటే హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. దాంతోపాటు రీచ్ కూడా చేసుకోవచ్చు. దెబ్బ కూడా తగిలింది, చాలా హార్డ్గా ఉంటాయి సార్ టాటా కార్ అన్నింటిలో. ఇంకా ప్యాడల్ షిఫ్టర్స్ ఉన్నాయి. అండ్ వైపర్లు ఉన్నాయి, ఆటో వైపర్లు, ఆటో హెడ్ ల్యాంప్స్ 2 ఫంక్షన్స్ వస్తాయి ఆటోమేటిక్గా. ఇక్కడ ఒక స్పీకర్ వస్తుంది డాష్ బోర్డ్లో టోటల్. అండ్ ఆటో డిమ్మింగ్ IRBM కూడా ఉంది. అండ్ బ్లూటూత్ స్పీకర్ మైక్స్ ఉన్నాయి. ఎల్ఈడి డోర్ లైట్స్, SOS ఎమర్జెన్సీ కాల్ మీ అండ్ సన్ రూఫ్ కంట్రోల్స్ ఉన్నాయి. ఇక్కడ వ్యానిటరీ మిర్రర్ ప్యాసింజర్కి విత్ లైట్తో పాటు వస్తుంది. డ్రైవర్కి అయితే ఎలాంటి టికెట్ హోల్డర్ వ్యానిటరీ మిర్రర్ అయితే కాస్ట్ కటింగ్లో లేదు. హ్యూజ్ పానరామిక్ సన్ రూఫ్ వస్తుంది ఈ కార్లో, హ్యారియర్ లానే. సో వెనకాల ప్యాసింజర్ వరకు వస్తుంది. సో డార్క్ థీమ్ ఇంటీరియర్ అంటే మొత్తం చీకటిగా ఏం లేదు, కొంచెం గ్రేయిష్ టైప్ డార్క్గా ఉంది కాబట్టి కొంచెం పర్లేదు, ఏరీగానే ఉంది. రాత్రిపూట అయితే ఇంకా కొంచెం డార్క్గా అయిపోతుంది. ఓవరాల్ అయితే క్లాసీగా అనిపిస్తుంది, మాఫియా లుక్ అనేది వస్తుంది. సో సఫారీ వెళ్ళే వాళ్ళు ఒక్కసారి స్టెల్త్ ఎడిషన్ ట్రై చేయండి. మెయింటెనెన్స్ కొంచెం ఎక్కువగానే ఉంది నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా, కానీ మెయింటైన్ చేస్తే మాత్రం రోడ్ ప్రజెన్స్ అదిరిపోతుంది సఫారీ ఈ కలర్లో, ఎస్పెషల్గా విత్ బ్లాక్ ఇంటీరియర్స్. ఎవ్వరు చూసినా కూడా బాగుందని అంటారు. ఇంజన్ గురించి మాట్లాడదాం. ఇంజన్ స్పెషల్ ఏం మెకానికల్ చేంజెస్ లేవు ఈ ఎడిషన్లో, అదే ఇంజన్ అదే పవర్. అండ్ హుడ్ అయితే నేను మొయ్యలేకపోవాలి ఇప్పుడు, నాకు 20 కిలోల హుడ్ అది. సరే 2 లీటర్ డీజిల్ ఇంజన్, క్రయోజెట్ డీజిల్ ఇంజన్ అంటాం దీన్ని. 1956cc డిస్ప్లేస్మెంట్లో వస్తుంది. ఇన్లైన్ 4 సిలిండర్, ఒక సిలిండర్కి 4 వాల్వ్స్ చొప్పున 16 వాల్వ్స్ ఉంటాయి. టర్బో చార్జర్ ఇంజన్ ఇది. 170 bhp పవర్ తీస్తారు, అక్కడ క్లియర్గా రాశారు. అండ్ 350 Nm టార్క్ తీస్తుంది ఇది. 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్, టార్క్ కన్వర్టబుల్, ఏదైనా చూస్ చేసుకోండి మీ ఇష్టం అది. ఫ్రంట్ వీల్ డ్రైవ్ వస్తుంది, ఆల్ వీల్ డ్రైవ్ ఇవ్వాలి. అండ్ మైలేజ్ 14 ఇస్తుంది, హ్యారియర్ 16 ఇస్తుంది, కొంచెం బరువు పెరుగుతుంది కాబట్టి. BS6 ఫేస్ 2 ఇంజన్, పవర్ స్టీరింగ్ వస్తుంది, 3 డ్రైవ్ మోడ్స్ ఉన్నాయి, టాప్ స్పీడ్ 175 వరకు వెళ్తుంది. ఇన్స్టాలేషన్ కూడా ఉంది పైన హుడ్ లోపల. అర్థమైంది. వీడియో లెంత్ ఈడికే ఎక్కువ అయిపోయింది, మీరు ఈడి వరకే చూస్తారు. స్కిప్ చేసే వాళ్ళు ఈడి నుంచి స్కిప్ చేసేయచ్చు. సో వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మీరు కొట్టేసి స్కిప్ చేసేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ని ఫాలో అయ్యి మీరు మెసేజ్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్ బైకర్స్ బాయ్ తెలుగు ఆఫీషియల్ అని కొడితే మీకు వచ్చేస్తుంది, లేదంటే లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్. మాస్క్ వేసుకొని శానిటైజర్, రెగ్యులర్ యూషన్, సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వెయిట్ చేయాలి. రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వెయిట్ చేయండి. ISO మార్క్ ఫుల్ సైజ్ హెల్మెట్స్. మరి సైనింగ్ ఆఫ్, నేను మీ బైకర్స్ బాస్ అని. ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. నెక్స్ట్ మీకు ఏ బైక్, ఏ కార్ ఫస్ట్ లుక్, ఫస్ట్ వీడియోస్ కావాలో ఇమీడియట్గా మీరు కామెంట్ చేయండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తీసుకొస్తాను. అండ్ చెప్పాను కదా 2K లైక్స్ మిస్ అవ్వద్దు. 2K లైక్స్ టార్గెట్ని కంప్లీట్ చేసి వెళ్ళండి.